హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ శివరాత్రి టు ఆల్. ఈ వీడియో చూస్తున్న మీ అందరి నుంచి నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. అదేంటంటే మన ఈ వీడియోస్ ని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి మన ఛానల్ ని షేర్ చేయండి. నిన్న ఫ్రైడే మార్నింగ్ మా బామర్ది నుంచి ఒక కాల్ వచ్చింది. మామ ఈరోజు ఫెస్టివల్ కదా, బయటకు వెళ్దాము, ఫస్ట్ బద్రీనాథ్ గుడికి వెళ్ళేసి వద్దాము, అలాగే ఈవినింగ్ శివాలయం వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ మేము వెళ్లే దారిలో మాకు ఒక కందలకోయ పార్క్ ఒకటి, అలాగే ఇంకోటి జైన్ టెంపుల్ ఒకటి వచ్చింది. అంతా ఓకే గానీ ఈ పార్క్ అసలు నాకైతే అసలు నచ్చలేదు. మళ్ళీ దీనికి 40 రూపీస్ ఎంట్రీ టికెట్ ఒకటి. ఇదంతా ఎందుకు కానీ డైరెక్ట్ ఇంకా వీడియోలో ఎక్కుదాం పదా. పెద్ద పెద్ద ఏనుగు వీడియో తీస్తుంది. నేను ఎడిట్ చేస్తాను. దిస్ పార్క్ ఈస్ ప్లాస్టిక్ ఫ్రీ. చూడండి వచ్చేసాం మనం. ఇదో పార్క్ వచ్చేసాం. రే అరసొద్దురా అని ఇట్లా చెప్పాలా? నేను మళ్ళీ ఇదంతా ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్తావా? పోయినా ఫ్రీ. అది ఫ్రీనే, కానీ ఈరోజు వాడు పెట్టాడుగా బోర్డు, ఇంత పెద్దది ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది. బటర్ఫ్లై ఫోటో పాయింట్, చిల్డ్రన్ ప్లే ఏరియా. ఎండి ఇంతేరా, ఇదేం పెద్ద పెద్ద పార్క్ కూడా కాదు, చాలా చిన్నది ఇది. ఎవరైనా డ్రమ్స్ కావాలా? పో కూర్చొని ఫోటో. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎంపీటీ. జెడ్ సిరీస్ బాగాలేదు. అది నియో జెడ్. ఇది Z7 Pro. Z7 Pro. Z7 Pro 256. నియో ఉంది కదా, నియో 9. ఇది చాలా బాగుంది. అంటే నేను నీకు పొద్దున్న చూపించాను, మా ఫ్రెండ్ తీసుకున్నాడు. బాగుంది. ఇది పిల్లల గ్రౌండా? ఇది పిల్లలకు గ్రౌండా? అక్కడ తాబేలు ఉందో చూపిస్తారా? ఇటు 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 పెద్దదే రే ఇదే. అరే బొక్క, ఇక్కడ ఏమీ లేవు. దీనికోసం వాడు మన ముగ్గురు దగ్గర 120 రూపీస్ దుబ్బాడు వాడు. దీని మీద 2 తాళ్ళేసి సవారీకి పోదాం. ఒక్క తామర పుల్ల ఉన్నాయి దగ్గర, అంతగా నవ్వుతున్నా. ఫస్ట్ జైన్ టెంపుల్ చూస్తావా? అలా చేస్తాం లేదా మనల్ని? అసలు యూజ్ చేయట్లా, ఏం లేదు. ఎందుకు ఇంక ఈ వేస్ట్? ఇనుప సామాన్కి వేసుకున్న 2 ఐస్లు వస్తాయి. ఎట్లా ఎండాకాలం వస్తుంది కదా. ట్రై చేస్తే ఎక్కువ లేదు సార్. ఇటు చూడు, ఇది పెడతా. ఇప్పుడు కవర్ అయింది. జస్ట్ మేడ్చల్ జైన్ టెంపుల్ కదా, ఫస్ట్ టైం వెళ్తున్నా. అవసరం లేదు. లోపల ప్లేస్ కూడా బాగుంది. మన బండ్లు అక్కడే పార్క్ చేసాం. అట్మాస్ఫియర్ అంతా ప్రశాంతంగా ఉంది. కాళ్ళ చేతులు కొడుకు.
నీట్గా ఉందప్ప. నువ్వు ఎప్పుడైనా వచ్చావు ఇలాంటి టెంపుల్కి? ఎక్కడ 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 బ్రో? మామూలుది రాబోదాం. హిందీరా, మొత్తం హిందీలో రాసి పెట్టినారు. ఇక్కడ మేడ్చల్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఓకే, ఇటు వెళ్ళాలా? అంటే జైన మొత్తంలో 24 గురువులు ఉంటారు. 24 గురువులు అంతా వీళ్ళేనా? పేర్లు కావాలా? సెంటర్ ఇది పైన ఆర్కిటెక్చర్ బలి పెట్టిల్లే. తీస్తున్నా బలి కట్టారు కదా, కొత్తగా కట్టారు ఇదంతా. డిజైనింగ్, ఆర్కిటెక్చర్. ఒక్కొక్క బండికి 20 రూపీస్. మావి 2 వెహికల్స్, సో 220 40. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్. ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చాను, అంటే అప్పుడు ఎగ్జాక్ట్గా గుడి కట్టిన ఒక 4 to 5 months లోపల వచ్చాను. ఇది మళ్ళీ సెకండ్ టైం వస్తున్నా. అంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు యాక్చువల్గా నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, అప్పటికి ఇంకా నేను క్రియేట్ చేయలేదు. ఇప్పుడు క్రియేట్ చేశాను కాబట్టి అందుకే మళ్ళీ వచ్చాను. నేను టికెట్ తీసుకొని దాదాపు 10 నిమిషాలు దాటిపోయింది, వీళ్ళేమో ఇంకా రాలేదు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అసలు నిలబడుకునేవాడుకు లేదు ప్లేస్, ఫుల్ ఉన్నారు. ఇప్పుడు చూడు అసలు ఏం లేదు. అది ఇదంతా క్యూలో నిలబడుకొని పోయినాం ఆ రోజు మేము ఆ పైకి వెళ్ళేదానికి. ఇప్పుడు అసలు ఏమే కానీ లేదు. ఇటు కాళ్ళు కడుక్కున్నాయి. ఇది బద్రీనాథ్ నుంచి వాళ్ళు దీపం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారన్న. సేమ్ అక్కడ ఎట్లా ఉంటుందో ఇక్కడ అంతే. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకొని పోయేదానికి. ఇక్కడ అంతకుండా ఉన్నారు తెలుసా జనాలు, అది కూడా మధ్యాహ్నం టైంలో. అంతమంది వచ్చారు ఆ రోజు. అసలు ఇదంతా ఫుల్ అయిపోయింది. అక్కడ దుబ్బుకొని పోతున్నారు. ఇప్పుడు చూడు ఎంత ఖాళీగా ఉందో, ఒక్కరు లేదు. మేము వచ్చినప్పుడు లేదు, అదంతా తిరుక్కొని రావాలి. మా వాళ్ళంతా తిరుక్కొని వచ్చారు. కాళ్ళు కడుక్కొని అడ్జస్ట్ ఇచ్చేసి ఈ పక్క కర్ర దాటుకొని చక్కగా వెళ్ళిపోయాను నేను. ముందు మేము వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా దుబ్బుకొని నిలబడుతుంది. ప్రసాదము వాళ్ళు పెడితే మనం తినేది ప్రసాదం రా, మనం డబ్బులు ఇచ్చి కొనేది వ్యాపారం, ప్రసాదం కాదు. కదా
స్టార్ట్. కేపీహెచ్పి కాలనీ. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, అంటే కనీసం 4 to 5 years అయింటుంది నేను శివాలయం వెళ్ళి. ఇక్కడ నుంచి లైన్ స్టార్టా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే గుడి ఎక్కడో అక్కడ ఉంది, వెళ్దాం. అవసరం లేదు. దగ్గర దగ్గర 4 ఏళ్ళు అయింటుందిరా శివాలయంకి వచ్చి. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందా లైన్? డెకరేషన్ కూడా అద్దరిపోయింది ఎట్నే. వీళ్ళంతా ఫ్రీ దర్శనానిక. పదా మనం డబ్బులు ఇచ్చి కొంచెం త్వరగా పోదాం. అద్దరిపోయింది ఇక. అందుకే రా, ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు గుడికి పోరా అంటే మనం వినము. రూమ్లో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే. అప్పుడప్పుడు ఇలా గుళ్ళు గోపురాలు బయట తిరిగితే లోక జ్ఞానం తెలుసు. పదా పవన్, ఈ లైన్లో పోతే మనకి ఎప్పుడు దర్శనం అయ్యేది? స్టార్ట్ చేసుకుంటే 12 జస్ట్ పోతే చాలా బెటర్ అనుకుంటున్నాను నేను. మనకి చాలా గాలి వస్తుంది. మామూలే. ఇంతకుముందు రఘు నేను వచ్చాము ఈ సైడ్కి. వాడికి వారానికి ఒకసారైనా గుడికి పోతాడు. మనమేంద్రా అంటే నువ్వు పోరా ప్రసాదం తీసుకురా, కుదిరితే లేకపోతే లేదు. స్టార్టింగ్ చెప్పారు వీడియో స్టార్టింగ్ అదే 4 years అని. అది ఇదేనా? అరే అది ఇక్కడ గేట్ వేసారా? ఇక్కడ నుండి లైన్ లేదు. ఇక్కడే అనుకుంటా టికెట్స్ ఇస్తున్నారు. ఓకే, 50 రూపాయలు అంటారు. క్యూలో అయితే మనం పోలేము. సో అక్కడ ఇచ్చి డబ్బులకే పోదాం. 50 రూపాయలు అవుతుందేమో. అయితే ఈ బార్గెటింగ్ ఉంది కదా, మరి దగ్గరే పోవచ్చు. ఈ లైన్ కూడా ఎంత ఉందో, అరగంట మరి ఇదేనే. ఇది పోదాం. టికెట్స్ అక్కడ అంత పోదాం. ఇది ఆడుతురా. బ్రో
టికెట్స్ ఓన్లీ క్యాష్ యూపీఐ ఉండదు ఓన్లీ క్యాష్ 15 టికెట్ పద వాడేది సార్ రండి అదే ముందర ఉన్నారు ఇదిగో మొత్తం 3 ఇక్కడే చెప్పులు ఫైనల్గా 50 రూపీస్ టికెట్లు పెట్టి పోతున్నాం. అప్ సైడ్ వస్తాంలే స్క్రీన్ యాడ్ వదిలే సార్ పెద్దవాళ్ళు కూడా ఇస్తాం. అంతగా నరి వెలిగిపోతుందిరా నీ ముఖం. అదే లైన్లో వచ్చిందంటే ఎప్పుడు అయ్యేది. ఆగపోయా ముగ్గురం కలిసి వెళ్దాం. ఎక్కువ ఉందని లోపలికి వచ్చాము రా టికెట్ తీసుకుని. ఈ లైన్ అంతా ఇప్పుడు దాటిలేదు. వస్తున్నామబ్బా అదా జస్ట్ టికెట్ అడుగుతున్నారు. అక్కడ ముందర చెక్కింగ్ ఉంటుంది. టికెట్లు కావాలా? 3 ఏళ్ళు హైదరాబాద్లో ఉంటే ఒకసారి కూడా రాలేదురా. అది కేవీహెచ్పిలో ఉంది కూడా. 3 గంట బట్టి ఉంటుందా దర్శనము? 1 గంట అంటే 3 గంటలు పెట్టినట్టు నాకైతే. గంటే లేరా గంట ఎక్కువ పట్టలేదులే. అది మన స్పెషల్ దర్శనం కాబట్టి టోకెన్ దర్శనం 3 గంటలు పడుతుంది. అదే కనుక నార్మల్ లైన్లో ఉంటే ఇంకా లైన్ ఈడే ఉంది చూడు. ప్రసాదం కాడ కొట్టుకున్నారా వాడైతే కాలే దిసి చేతులు వేసినాడు పోతిని పోయి. ఏం కాలే గుళ్ళో కదా ఎట్లా వేసేది కొంచెం మర్యాదగా ఉండాలి అని వాళ్ళు సర్ది చెప్పుకొని అడిగి హైదరాబాద్లో తిరగాలి అంటే ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే బ్రెయిన్ ఎంత ప్రశాంతంగా ఉంటే అంత నీట్గా ఉంటుంది. కానీ లేకపోతే చిరాకు మనం ఏ చిన్నగా మరా